ఎన్ఈపి 2020 గురించి తెలుగు అకాడమీలోని ప్రశ్నలు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 21వ శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానం వచ్చేసి ఎన్ఈపి 2020. ఆప్షన్ సి. ఈ విద్యా విధానంలో పాఠ్య, సహపాఠ్య, వృత్తి, సాధారణ అనే తేడాలు ఉండవు. ఇంకొచ్చేసి ఆప్షన్ డి, ఎన్ఈపి 2020. మూడో క్వశ్చన్, 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు విద్యనందించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నది ఎన్ఈపి 2020. జాతీయ విద్యా విధానం 2020 రూపకర్త. జాతీయ విద్యా విధానం 2020 రూపకర్త వచ్చేసి కస్తూరి రంగన్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. జాతీయ విద్యా విధానం 2020లో ప్రతిపాదించినది ఏమేం ప్రతిపాదించారు అంటున్నారు. 1, మధ్యాహ్న భోజనం అందించాలి. మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించాలి. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 2, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1 మరియు 2. మధ్యాహ్న భోజనం అందించాలి, ఉదయం అల్పాహారం కూడా అందించాలని చెప్పింది ఎన్ఈపి 2020. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించినది. విద్యా విధానం ఎలా ప్రతిపాదించింది అంటే 5+3+3+4. 5+3+3+4. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. జాతీయ విద్యా విధానం ప్రతిపాదించినది క్రింది వాటిలో ఏం ప్రతిపాదించింది? వెనుకబడిన గిరిజన ప్రాంతాలలో ప్రత్యేక విద్యా జోన్ల ఏర్పాటు. 2, సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:25 ఉండాలి. ఆప్షన్ 3, సాధారణ ప్రదేశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 ఉండాలి అన్నారు. ఈ 3 కరెక్ట్. 1, 2, 3. వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక విద్యా జోన్లు ఏర్పాటు చేయమని చెప్పింది. సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:25 ఉండాలని చెప్పింది. సాధారణ ప్రదేశాల్లో అయితే 1:30 ఉండాలని చెప్పింది. పై 3 సరైనవే. ఆప్షన్ డి ఆన్సర్. మనం ప్రస్తుతం అభ్యసన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. చదవడం, రాయడం, కనీస గణిత ప్రక్రియలు చేయలేని పిల్లలు 5 కోట్ల మంది ఉన్నారు అన్నది ఎవరు? ఎన్ఈపి 2020. అసలు పూర్తి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము, చదవడం, రాయడం, కనీస గణిత ప్రక్రియలు చేయలేని పిల్లలు 5 కోట్ల మంది ఉన్నారు అని చెప్పింది ఎన్ఈపి 2020. జాతీయ పునాది అక్షరాస్యత సంఖ్యాత్మక కమిషన్ను ప్రతిపాదించినది నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రతిపాదించినది ఎన్ఈపి 2020. జాతీయ పునాది అక్షరాస్యత సంఖ్యాత్మక కమిషన్ సాధ్యమైన చోట్ల కనీసం 5వ తరగతి వరకు, వీలైనంత వరకు 8వ తరగతి వరకు, ఆ పైన కూడా భాష ఎలా ఉండాలి? మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో బోధనా మాధ్యమం ఉండాలి అని చెప్పింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సాధ్యమైనన్ని చోట్ల ఏముండాలని చెప్పింది? మాతృభాషలో బోధన ఉండాలని చెప్పింది. FLN అనగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ నంబర్స్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఉపాధ్యాయ విద్య గురించి చేసిన ఎన్ఈపి 2020 సూచనలు. ఉపాధ్యాయ విద్య గురించి ఏం సూచించింది అంటే 4 సంవత్సరాలకు ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్సు ప్రారంభించమని చెప్పింది. ప్రతిభ పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, కస్తూర్బా విద్యాలయాలను 12వ తరగతి వరకు పెంచడం, బాలికల విద్య కోసం జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ను ఏర్పాటు చేయడం. ఇందులో ఇవన్నీ సరైనవేనండి.
ఉపాధ్యాయ విద్య గురించి ఏం చెప్పింది? బీఎడ్ ఎడ్యుకేషన్ అనేది 4 ఇయర్స్కు పెంచమని చెప్పింది. ప్రతిభ పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలని చెప్పింది. కస్తూర్బా విద్యాలయాల్లో 12వ తరగతి వరకు పెంచమని చెప్పింది. బాలికల విద్య కోసం జెండర్ ఇన్క్లూసివ్ ఫండ్ను ఏర్పాటు చేయాలని చెప్పింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. జాతీయ విద్యా విధానం 2020 విద్యాశాఖ ఎలా మార్చింది? దీన్ని వచ్చేసి విద్యాశాఖగా మార్చింది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఫరహ్ జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఏర్పడింది. దీని ఉద్దేశం. ఫరహ్ అనేది జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఏర్పడింది. అయితే దీని ఉద్దేశం ఏంటి అంటున్నారు? జాతీయ స్థాయిలో మూల్యాంకనం. దీన్ని క్వశ్చన్ వేరే విధంగా కూడా అడగచ్చు. జాతీయ స్థాయిలో మూల్యాంకనం ప్రతిపాదించిన విద్యా విధానం అని అడగచ్చు. అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. పరఖ్ను విస్తరించండి. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్. పర్ఫార్మెన్స్, అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ నాలెడ్జ్ ఆఫ్ హోలిస్టిక్. పరఖ్ను విస్తరిస్తే. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించినది. మల్టీ డిసిప్లినరీ విద్యను అందించాలి. బహుళ ఎంట్రీ ఎగ్జిట్లు అవకాశం ఇవ్వాలి. మల్టీ డిసిప్లినరీ విద్యను అందించాలి. ఆప్షన్ 2 బహుళ ఎంట్రీ ఎగ్జిట్లకు అవకాశం ఇవ్వాలి. ఆప్షన్ 3 ఒక అకాడమిక్ క్రెడిట్ బ్యాంకును స్థాపించాలి. ఆప్షన్ 4 ఐఐటి, ఐఐఎంలతో సమాన స్థాయి గల మల్టీ డిసిప్లినరీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు స్థాపించాలి అని చెప్పింది. ఇవన్నీ కరెక్ట్ అయినాయండి. జాతీయ విద్యా విధానం 2020 సూచించినవే ఇవన్నీ. మల్టీ డిసిప్లినరీ విద్య, బహుళ ఎంట్రీ ఎగ్జిట్లు, ఒక అకాడమిక్ క్రెడిట్ బ్యాంకు, ఐఐటి, ఐఐఎంలతో సమాన స్థాయి గల మల్టీ డిసిప్లినరీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు స్థాపించాలని చెప్పింది. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించినది. ఉన్నత విద్య అంతర్జాతీయ ప్రమాణాలు సాధించాలి. ఆప్షన్ 2 ప్రపంచంలోని మొదటి 100 స్థానాలలో ఉన్నత విద్యా సంస్థలకు భారతదేశంలో క్యాంపస్లు స్థాపించే అవకాశం ఇవ్వాలి. ఆప్షన్ 3 మన సంస్థలకు విదేశాలలో క్యాంపస్లు స్థాపించే అవకాశం కూడా ఇవ్వాలి. 3 సరైనవేనండి. ఉన్నత విద్య అంతర్జాతీయ ప్రమాణాలు సాధించాలని చెప్పింది. ప్రపంచంలో మొదటి 100 స్థానాల్లో గల ఉన్నత విద్యా సంస్థలకు భారతదేశంలో క్యాంపస్లు స్థాపించే అవకాశం ఇవ్వాలని చెప్పింది. మన సంస్థలకు విదేశాలలో క్యాంపస్లు స్థాపించే అవకాశం కూడా ఇవ్వాలని చెప్పింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. జాతీయ పరిశోధన ఫౌండేషన్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించాలని ప్రతిపాదించినది. జాతీయ విద్యా విధానం 2020 జాతీయ పరిశోధన ఫౌండేషన్ను స్థాపించాలని చెప్పిందండి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించినది. భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి. భారతీయ అనువాద వ్యాఖ్యాన సంస్థను ఏర్పాటు చేయాలి. భారతీయ భాషల సంస్థను స్థాపించాలి. 3 సరైనవే. భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పింది. భారతీయ అనువాద వ్యాఖ్యాన సంస్థను ఏర్పాటు చేయమని చెప్పింది. భారతీయ భాషలు సంస్థను స్థాపించాలని చెప్పింది. ఆప్షన్ డి 3 సరైనవే. 1, 2, 3 సరైనవి. జాతీయ స్థాయిలో జాతీయ విద్యా సాంకేతిక వేదిక ఏర్పాటు చేయాలని సూచించినది. ఎన్ఈపి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రతిపాదించినది. సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ను బలోపేతం చేయాలని చెప్పింది. జీడిపిలో విద్యపై ఖర్చు చేయాలని చెప్పింది. కేంద్ర రాష్ట్ర స్థాయి సంస్థలు కలిసి పనిచేయాలి అని చెప్పింది. దాతృత్వ భావన గల విద్యా సేవా సంస్థలకు ప్రోత్సాహం అందించాలని చెప్పింది. ఇవన్నీ సరైనవేనండి. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ను బలోపేతం చేయమనింది. జీడిపిలో విద్యపై ఖర్చు చేయాలి అని చెప్పింది. కేంద్ర రాష్ట్ర స్థాయి సంస్థలు కలిసి పనిచేయాలి అని చెప్పింది. దాతృత్వ భావన విద్యా సేవా సంస్థలకు ప్రోత్సాహం ఇవ్వాలి అని కూడా చెప్పింది. పబ్బజ అనే విద్యార్థి దశ
ఈ కాలంలో కనిపిస్తుంది. పబ్బజ అనేది బౌద్ధ కాలంలో కనిపిస్తుంది. క్వశ్చన్ 23. ప్రస్తుతం విద్య ఈ జాబితాలో ఉంది. ప్రస్తుతం ఎడ్యుకేషన్ వచ్చేసి ఉమ్మడి జాబితాలో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. విద్య అనేది జీవిత పర్యంత ప్రక్రియ, అంటే జీవితాంతం మనం జీవించి ఉన్నంత వరకు కొనసాగే ప్రక్రియ, జీవిత పర్యంత ప్రక్రియ. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మహమ్మదీయులలో ప్రప్రథమంగా పిల్లలకు నిర్వహించు విద్యా ఉత్సవాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 తాలిం, ఆప్షన్ బి మక్తబ్, ఆప్షన్ సి మద్రసా, ఆప్షన్ డి బిస్మిల్లా. మహమ్మదీయులలో ప్రప్రథమంగా పిల్లలకు నిర్వహించే విద్యాభ్యాసం బిస్మిల్లా అండి. మద్రసా అంటే ఉన్నత విద్యాలయాలు, మక్తబ్ అంటే ప్రాథమిక పాఠశాలలు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యా అవకాశాలు కల్పించుట కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ ఉండాలని చెప్పిందండి కొఠారి కమిషన్ చెప్పింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ ఉండాలి అని చెప్పింది. ఎన్ఈపి 1986 మరియు పిఓఏ 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలలు. ఎన్ఈపి 1986 మరియు పిఓఏ 1992 ప్రకారం ఏర్పడినవి వచ్చేసి నవోదయ విద్యాలయాలు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. 1958లో స్త్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్ ఎవరు అంటున్నారు. 1958లో స్త్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్ వచ్చేసి దుర్గాబాయి దేశ్ముఖ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. గురుకుల విద్య డాష్ కాలం నాటిది. గురుకుల విద్య అంటే వేదకాలం నాటిది. వేదకాలంలో గురుకుల విద్య స్వీకరించిన వారిని బ్రహ్మచార్యులు, అంతేవాసీలు, గురుకులవాసీలు లేదా అంటారు కదా. గురుకుల విద్య వేదకాలం. 1937లో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. 1937లో వార్ధా అనే ప్రాంతంలో గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. పరిమిత అర్థంలో పరిమిత విద్యలో విద్య అంటే 3 R's అండి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 3 R's. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అన్నది జాన్ డ్యూయి. జీవితమే విద్య అన్నది జాన్ డ్యూయి. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది మెకాలే. ఆప్షన్ డి మెకాలే. అధోముఖ వడపోత సిద్ధాంతం. అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి విద్యను బోధిస్తే వాళ్ళు వెళ్ళి మిగిలిన అందరికీ బోధించడం, దీని ద్వారా డబ్బు ఆదా చేయాలనేది ఆయన ఉద్దేశం. అధోముఖ వడపోత సిద్ధాంతం మెకాలే. త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలి అని చెప్పినది. త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని చెప్పింది కొఠారి కమిషన్. కలకత్తా, మద్రాసు, బొంబాయిలలో విశ్వవిద్యాలయాల స్థాపన ఎప్పుడు జరిగింది? కలకత్తా, మద్రాసు, బొంబాయిలలో విశ్వవిద్యాలయాల స్థాపన వచ్చేసి 1957 అండి. 1957 అంటే మనకి సిపాయిల తిరుగుబాటు గుర్తొస్తుంది. అదే టైంలో కలకత్తా, మద్రాసు, బొంబాయిలలో విశ్వవిద్యాలయాల స్థాపన జరిగింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది. ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పిన కమిషన్ వచ్చేసి కొఠారి కమిషన్. ఆప్షన్ బి కొఠారి కమిషన్. త్రిభాషా సూత్రం కూడా కొఠారి కమిషనే. ప్రాథమిక పాఠశాలలు విస్తారంగా నెలకొల్పింది కూడా కొఠారి కమిషన్ సూచనల మేరకే. తర్వాత 38వ క్వశ్చన్. పూర్వ ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ బ్యాగులను నిషేధించాలి అని సూచించిన కమిటీ అండి యశ్పాల్ కమిటీ. పూర్వ ప్రాథమిక స్థాయిలలో హోంవర్క్ ఉండకూడదు, బ్యాగులు ఉండకూడదు అని చెప్పింది. పూర్వ ప్రాథమిక అంటే చిన్నపిల్లలు, వాళ్ళు పాలు తాగే వయసు, వాళ్ళకి బ్యాగులు వద్దు అని చెప్పింది యశ్పాల్. పాలు తాగే వయసు, బ్యాగులు వద్దన్నారు యశ్పాల్. అలా గుర్తుపెట్టుకోండి. శ్రవణం, మననం, నిధిధ్యానం ఈ అభ్యసన ప్రక్రియ.
శ్రవణం మననం విధిధ్యానం అనేది శ్రవణం మననం విధిధ్యానం వేదకాలం నాటి అభ్యసన ప్రక్రియ.